వెల్కమ్ టు శివబాబు వగ్గి యూట్యూబ్ ఛానల్. శివబాబు వగ్గి యూట్యూబ్ ఛానల్ కానీ, లేకపోతే విఎంఏ దాంట్లో కానీ, లేకపోతే నా సోషల్ మీడియా దాంట్లో కానీ మీరు ఇప్పుడు చూస్తున్నట్లయితే మీరు చాలాసార్లుగా విఎంఏ అని చూసే ఉంటారు. అయితే అది ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాను. ఎందుకంటే నేను ఎంసీఏ చదవటం మొదలుపెట్టినప్పటి నుంచి నా చుట్టూ ఏ డ్రామా జరిగిందో అది మొత్తం కలిపితే విఎంఏ. అంటే నా చుట్టూ కొంతమంది కావాలని అబద్ధాలు క్రియేట్ చేశారు, కొంతమంది పిచ్చిన కొడుకులు అవి నిజాలు అనుకొని వాళ్ళు వేసిన యథవేషాలు, అయ్యే విఎంఏ. అంటే నేనేం సపరేట్గా ఏం చేయట్లేదు. అంటే అవతలోడు ఒక్కడే ఉన్నాడు, లేదు వాడి చుట్టూ ఏదైనా అబద్ధం క్రియేట్ చేస్తే అది నిజమైపోయిద్ది, లేదు వాడు ఎక్కడుంటే అక్కడ కాపలాలు పెట్టవచ్చు అని కొంతమంది వెధవేషాలు వేశారు. ఆ వెధవేషాలు వేసిన దాని మీనింగే విఎంఏ. అంటే సపోజ్ ఇప్పుడు మనం ఎక్కడైనా వర్క్ చేసుకుంటాం అనుకోండి, ఆడు నేను పెద్ద పోటుగాన్ని తురుని తోపుని అనుకొని వాడు కాపలాలు పెడతాడనమాట. సపోజ్ కాలేజ్ అనుకోండి, లేదు అక్కడ ఉన్న వాళ్ళకి ఒకరికి మన గురించి ఏదో ఒకటి చెప్పేస్తాడనమాట. అట్లాగా ఎవరు ఎన్ని పెట్టినా నేను ఎంసీఏ పాస్ అయ్యాను, తర్వాత విఎంఏ అని క్రియేట్ చేశాను, సోషల్ మీడియాలో సక్సెస్ అయ్యాను. ఇలాగ ప్రతిదీ సక్సెస్ అవుతున్నాం. కాకపోతే అక్కడ వస్తున్న ఇదేంటంటే లాభం లేకుండా అవతలోడికి లాభం ఉండదు, మనకి లాభం ఉండదు. ఎవడో వస్తాడు గన్నయ్య గాడు మనం చేసే పనులను అడ్డం పడతాడు, ఎవడో వస్తాడు ఇసుకేస్తాడు. రాత్రులు నిద్రపోకుండా చదువుతున్న రోజుల్లో కూడా మనల్ని ఇబ్బందులు పెట్టిన రోజులు ఉన్నాయి. నేను చదువుకుంటే ఎవడికి లాసు, ఎవడికి లాభం తెలియదు కదా. అందుకోసమే ఈ విఎంఏ అనేది క్రియేట్ చేశాను. నా ఒక్కడి కోసం కాదు. దీనివల్ల లాభం ఉన్నిద్దా నష్టం ఉన్నిద్దా అని కాదు మొదలుపెట్టింది. అసలు విఎంఏ అంటే ఏందనేది ఇప్పుడే చెప్పలేను, తర్వాత రోజుల్లో చెబుతాను. దీనివల్ల నేను చాలా లాస్ అయ్యాను విఎంఏ కోసం. అయినా కానీ ఇది అందరికీ తెలియాలి.